మోషే అన్ని అద్భుత కార్యములు చేసిన తర్వాత ఆయన ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి మానవ మనసు వచ్చిందంట. ఆయనకి అక్కడ ఏం చేస్తున్నాడు మోషే అంటే ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఓ నిశ్చయంగా మరి మొర పెడుతున్నాడు, అంగలారుస్తున్నాడు. వెనక చూస్తే ఐగుప్తు ఉంది, ముందు చూస్తే సముద్రం ఉంది, మరి పక్కల విరుపక్కల కొండలతో నింపబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు మోషే అంటే అక్కడ ఏడవడం ప్రారంభించాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. చూస్తున్నారా? హల్లెలూయా. ఎంత కోపం వచ్చిందంటే మోషేని మోషే మోషే మొరపెట్టనేలా, కమాన్ స్పీక్ అన్నాడు ఆయన. నువ్వెందుకు మొరపెట్ట
తీర్పు దగ్గర పోగవుతున్నారు. పోగవుతున్నారా? పోగయ్యారా? పోగయ్యారా? ఎందుకంటే కాదేశులో వాళ్ళు ఏమైనారు? వాళ్ళు పోగవుతున్నారు, విరోధముగా లేచారు, వాళ్ళు పోగైనారు. అదే ఈ కాలం యొక్క కాదేశు. నీకు ఇశ్రాయేలీయులకి ఒక కాదేశుకు వస్తే, సంఘ శాఖలో ఒక కాదేశుకు వస్తే, వర్తమానంలో ఉన్న నీవు ఏ కాదేశుకు వచ్చినావు? ఈ రోజు వచ్చారా సంఘ శాఖల కాదేశుకి? చూద్దాం, మత్తయి సువార్త 7:21 చదువుదామా? అక్కడ ఒక పోగైన గుంపు ఉంది, చూద్దామా? వాళ్ళు కాదేశుకు వచ్చిన వాళ్ళేనా? వాళ్ళు తీర్పుకి వచ్చిన వాళ్ళేనా? వాళ్ళు తీర్పులో మాట్లాడే వాళ్ళేనా? చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త కొత్త నిబంధన 7వ అధ్యాయము 21 దాని పై నుంచి. మంచి ఫలముని ఫలించిన మంచి చెట్టు నరికివేడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వాటి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున్న తన తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. ఆ దినమును పోగైది. అంతేనా? అనేకలేనా? ఇక్కడ కూడా పోగైరారా? ఇక్కడ కూడా ఇది కూడా తీర్పేనా? ఇది సంఘ శాఖల తీర్పేనా? ఇది పెంతెకోస్తు తీర్పేనా? ఇది బాప్టిస్ట్ తీర్పేనా? ఇది లూథరన్ తీర్పేనా? ఇది క్యాథలిక్ తీర్పేనా? ఇది ప్రతి సంఘ శాఖ, ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో వాటన్నిటికీ తీర్పేనా ఇది? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఒక గుంపులు గుంపులుగా వచ్చారు వాళ్ళు, గుంపులు గుంపులుగా పోగైనారు వాళ్ళు. వాళ్ళకి సిద్ధాంతాలు కలిగారు వాళ్ళు, వాళ్ళ ఆచారాలు కలిగారు వాళ్ళు. ఆ ఆచారాలకి సిద్ధాంతాలకి దేవుడు సపోర్ట్ ఇవ్వనందున వాళ్ళు దేవుడి మీదగా తిరగబడుతున్నారు. ఎక్కడ సచ్చిన తర్వాత ఆ తీర్పులో దేవుడి మీద తిరగబడుతున్నారు వాళ్ళు. ఇక్కడ మోషే మీద బ్రతుకుండగానే తిరగబడుతున్నారు. ఏంటి ఇలా ప్రాబ్లము? మాకు ఇక్కడ ఏమి లేవంట వాళ్ళకి. చూడండి, మా పశువులకి ఇక్కడ నీళ్లు లేవు. అరణ్యంలో యెహోవా సమాజంలో మీరేలంత చిత్తిరి పోయి ఈ అరణ్యంలోకి తీసుకొచ్చినావు. మోషే నడిపిస్తున్నాడా? దేవుడు నడిపిస్తున్నాడా? నడిపించేది దేవుడు. నీళ్ళు ఇచ్చింది మోషేనా దేవుడా? అప్పుడు నడిపించింది మోషే. నడిపిస్తే మోషే నీళ్ళు ఇవ్వాలా? ఆమేన్. చూడండి, 5వ వచనం చదవండి. చదవండి. 4 అయిపోయింది. 5 సంఖ్యాకాండం 25వ వచనం. ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఏ చోటు అంట అది? ఏ కాని చోటు? ఎరగటం లేవు అక్కడ. హల్లెలూయా. కాదేశాలో ఏమి లేవు వాళ్ళకి, నీళ్లు లేవు. అదొక తీర్పు అయినది. ప్రవక్త చెప్తున్నాడు, ఆ మరియా యేసు ప్రభువుని మోసుకొని వెళ్ళేది ఆ బెత్లెహేము కూడా ఒక కాదేశుగా పోల్చినాడు ఆయన. ఎందుకంటే ఎవరు అక్కడ ఆమెకి స్థలం ఇవ్వలేదు పురుడు పోసుకోవడానికి. ఏ సతికేలు ఇవ్వలేదు, తన సొంత ఇంటి వారు ఇవ్వలేదు. చివరికి ఆమెకి ఎక్కడ స్థలము దొరికింది? హల్లెలూయా. కాదేశు అనగానే ఒక శోధనకు చెందింది. ఒక వ్యక్తి గురించి అన్నా నేను, చరిత్రకారుల నుంచి ఒక గొప్ప వ్యక్తి గురించి అన్నాను ఈ వారం. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. విన్నారా? ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఇంగ్లాండ్ దేశం నుంచి దేవుడి యొక్క భారం పెట్టినప్పుడు ఆయన ఎంతో భారంతో భారతదేశం కదా ఆయన ఈ యొక్క నల్ల జాతీయులు ఆఫ్రికా కంట్రీలు, ఆఫ్రికా దేశాలన్నిటినీ ఇంచుమించు 51 దేశాలు ఉన్నాయి. అవన్నిటిని వాటన్నిటిని మార్చాలని ఆయన ఆ దేశం నుంచి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్నది వైద్యం వృత్తి, ఒక వైద్యం మాత్రమే, ఒక డాక్టర్. ఆయన ఆ డాక్టర్ విద్యని చేతిలో పట్టుకొని, నేను మామూలుగా వెళ్ళి చెప్తే ఎవరు నమ్మరు, ఈ డాక్టర్ విద్యని పట్టుకొని నేను వెళ్తానని చెప్పి ఆ మెడిసిన్స్, ఆ ఇంజెక్షన్స్,
అవన్నీ పెట్టుకొని మరి ఆ యొక్క వాక్యం తెలియని వాళ్ళకి, దేవుడు అంటే తెలియని వాళ్ళ దగ్గరికి మనకు ఒక విద్యను మనకి ఇచ్చిన దాంట్లో నుంచి కూడా దేవుడు మనకు కనపరచాలి. ఆ విద్యను పెట్టుకొని, ఆ వైద్యాన్ని చేతిలో పట్టుకొని, ఆ నల్ల జాతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భాష రాదు, ఈయనకి చెప్పచ్చా, భాష కూడా రాదు, వాళ్ళకున్న భాషలోనే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక రాయిని మక్కుతుంటే ఎంత వర్షం చేయకూడదు, పైన 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 దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. ఆ మోగ సైకిల్లో నుంచి వాళ్ళకి అర్థమయ్యే భాషలో నుంచి కొంతకాలానికి ఆయన బోధించి 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 ఎంతో బాధ ఎదుర్కొన్నాడంట. ఆయన చివరికి ఆయన సేవా పరిచయంలో 50 సంవత్సరాలు సేవ చేస్తే ఆయన ఎంతమందిని కాపాడుంటాడు చెప్తారు ఎవరైనా? ఆ దేశం అంతటిలో ఆయన సేవా జీవితంలో 50 సంవత్సరాలు ఇంచుమించు సేవ చేస్తే ఆయన కాపాడింది ఎంతమంది తెలుసమ్మా? 6 మందినంట. ఆయన జీవితంలో చరిత్రకాలు ఎంతో మంది, జార్జ్ ముల్లర్ గారు ఉన్నారు, భగత్ సింగ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సేవ చేశారు. వీళ్ళందరూ విజయాన్ని బట్టి బహుమతులు పొందుకున్నారు వాళ్ళు. అయితే డేవిడ్ లివింగ్స్టన్ ఒక్కడ మాత్రము ప్రతి దాంట్లో అపజయమేనంట. ఆయన చివరికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినా, ఆయన భార్య బిడ్డలు చూసుకోవడానికి వెళ్ళినా ఒక నెల రోజులు కూడా ఉండేవాడు కాదు, వాళ్ళు వదిలేసి వచ్చేసేవాడు. ఆయన జీవితకాలం అంతా ఆ దేశాల్లోనే ఆయన సేవ చేసి చివరికి ఈ దేశంలోనే చనిపోయినారు. చనిపోతే ఒక 6 మాత్రమే ఆయన యొక్క బాడీని ఆకులతోనూ అక్కడున్న ఆ యొక్క ద్రావకాలతోనూ ఏదో వాళ్ళకి కలిగిన దాంతో ఆ డెడ్ బాడీని అంతా దాచి వాళ్ళ దేశానికి పోవడానికి 6 నెలలు బట్టి అప్పుడు పోయి వాళ్ళ దేశానికి ఆయన బహుమతిగా ఇస్తే ఆయన దేశం ఆయన స్వీకరించి, మన దేశం నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు సేవకుని, వాళ్ళ దేశం సపోర్ట్ ఇచ్చిందంట ఆయన సేవ చేయడానికి. భార్య బిడ్డలు కొంత జీతం ఇచ్చాడు, దాన్ని బట్టి ఆయన సేవ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కీర్తి అనేది ఎంత గొప్పగా చెప్పబడిందో ఈరోజు. మన వచ్చిన థామస్ ఎఫా గారు కానీ, నోయల్ టకోజా గారు కానీ, సౌత్ ఆఫ్రికా దేశాలంతా, గాజా కానీ, ఆ దేశాలందరూ ఈరోజు మన దేశానికి వచ్చి ప్రసంగిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే సాక్ష్యము ఆ డేవిడ్ లివింగ్స్టన్ సాక్ష్యం ఇస్తారు. ఓడిపోయిన తర్వాత జయాన్ని పొందుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆ డేవిడ్ లివింగ్స్టన్. అపజయములో జయాన్ని తీసుకున్న వ్యక్తి ఆయన. అందరూ విజయాల్లో నుంచి విజయాలు పొందుకున్నారు. చివరికి ఆయన బతికుండగా ఆ దేశంలో ఏమి సంపాదించుకోలేదు. చివరికి ఆ దేశంలోనే, ఆ ఆఫ్రికా దేశంలోనే ప్రాణం కూడా వదిలిపెట్టేసినాడు ఆ ప్రజల కోసం. ఆయన గురించి మరి చరిత్ర అంతా చదువుతుంటే ఏది విజయం లేదు, దేంట్లో విజయం లేదు. భార్య బిడ్డల విషయంలో విజయం లేదు, బిడ్డల విషయంలో విజయం లేదు, కుటుంబ విషయంలో విజయం లేదు, సేవ విషయంలో విజయం లేదు. హల్లెలూయా. ఓటమిలో నుంచి గెలుపును పొందుకున్నాడంట ఆయన. ఒకవేళ ఈరోజు నువ్వెంతో పోరాడుతుండొచ్చు, ప్రజలు మనం గుర్తించకపోవచ్చు, దేవుడు మన పరిచర్ని, మన సేవను గుర్తిస్తున్నాడు. నువ్వు పడుతున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నువ్వు పడుతున్న కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏడ్చి 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 ఆ ఐగుప్తుల నెల జాతుల కోసం ఎంతో ఏడ్చాడంట. ఆయన చేసిన సేవ ఏంటంటే దేవుడు అన్నాడంట, నీ కన్నీళ్ళు ఉన్నాయి అక్కడ, నువ్వు పడ్డ ప్రయాసం ఉంది ఇక్కడ, నువ్వు పడ్డ నిట్టూర్పు ఉంది ఇక్కడ, నువ్వు విడిచిన కన్నీళ్ళు ఉన్నాయి, నువ్వు పడ్డ దుఃఖం ఉంది. హల్లెలూయా. దేవుడి దగ్గర మహాబహుమతి తీసుకోబోయే వ్యక్తి ఆ డేవిడ్ లివింగ్స్టన్. అపజయాల్లో నుంచి విజయం. మనకి భూమి మీదే విజయం కావాలి, బతికుండగానే విజయం కావాలి. మనం చేస్తానే మనకి ఏం చేయాలా? విజయాలు వచ్చేయాలా. విజయంగా రాకపోతే ఇక మామూలుగా ఉండదు. వింటున్నారా? ఆమేన్. ఎంతో మంది మిషనరీలు వచ్చి మన దేశానికి వచ్చారు, ప్రాణాన్ని, భార్య బిడ్డలను అందరూ కోల్పోయినారు. విలియం క్యారీ ఇంచుమించు అక్కడ దగ్గరగా వచ్చినాడు కానీ చాలా విజయాలు సంపాదించినాడు ఆయన విజయము ఈరోజు ప్రపంచమంతా చెప్పుకునే విధంగా ఉంది. అయితే అపజయ పాలైనోడు ఒక్కడ మాత్రమే ఈయన
దేంట్లో విజయం లేదు. గత కాలంలో మన దగ్గరకు వచ్చి మోషే బ్రదర్ చక్కగా చెప్పాడు అనుకోండి. ఆయన చనిపోయిన తర్వాత పెద్ద రోజామాలు వేసే బదులు ఆయన బ్రతుకుండగానే ఒక రోజా పువ్వు ఇస్తే చాలంట. ఆమేన్. చనిపోయినప్పుడు 10,000 రూపాయలు రోజామాలేసి ఘనంగా సన్మానించేటప్పుడు ఆయనకు ఒక చిన్న ఆయన పరిచయని గుర్తిరిగి లేదా ఆమె సేవను గుర్తించి, వింటున్నారమ్మా? హల్లెలూయా. నిజంగా ఒక రోజా పువ్వు ఇస్తే చాలంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ వారంలో తిప్పారపాడు సేనారెడ్డి ఒక మంచి మాట చెప్పినాడు నాకు. ఆమె బతుకున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టరంట. ఆయన చచ్చిపోయిన పెండాకూడు కర్మంతరం రోజంట ప్లేట్ బిర్యానీ 300 రూపాయలు పెట్టి క్యాటరింగ్ ఇచ్చి పెడతారంట. చచ్చిపోయినప్పుడు బతుకున్నప్పుడు ఆమెకేమో ఒక ముద్ద అన్నం పెట్టరంట. ఆయన చనిపోయిన తర్వాత క్యాటరింగ్ ఇచ్చి ప్లేట్ 300 రూపాయలు బా మహాభోజనం పెట్టినాడండి వాళ్ళ అమ్మ కర్మంతరానికి. వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు ఏం చేయలేదంట, కనీసం ఒక ముద్ద పెట్టలేదు. చూడండి, ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఆయన అన్ని అపజయాల్లో నుంచి ఈ రోజు ప్రపంచమంతా ఆ యొక్క 50 దేశాలన్నీ కూడా ఈరోజు ఎవరి గురించి చెప్తున్నాయంటే ఆ డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్తున్నాయి. ఆయన విడిచిన కన్నీళ్ళు ఉన్నాయి అక్కడ, ఆయన చేసిన ప్రార్థన ఉంది అక్కడ, ఆయన ఏడ్చిన ఏడుపు ఉంది అక్కడ. హల్లెలూయా. ఆయన రోజు ఏడ్చేవాడంట, ప్రభువా ఓ ఇంత సేవ చేస్తున్నానే, నా సేవా జీవితంలో కనీసం ఒక్కరు కూడా లేరే. 50 ఏళ్ళు సేవ. ఎంతమంది విశ్వాసులు? 6 మంది విశ్వాసులు. 50 ఏళ్ళ సేవలో 6 సంపాదించినాడంట. ఆ 6 వెళ్ళి కొన్ని వేల లక్షల మంది వచ్చినారు. ఈరోజు కోట్ల మందిని తీసుకొచ్చినారు. ఆ దేశం నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా అంతే. బ్రతికుండగా కొంతమందికి పేర్లు రావు, అవసరమే లేదు. నేను అడిగితే అవసరమే లేదు అలాంటి పేర్లు. ఆమేన్. అవునంటారా? కొన్ని చచ్చిన తర్వాత జీవం వస్తారు, కొన్ని బ్రతికుండగా జీవం రా. యేసు ప్రభు బ్రతికుండగా ఎవరు ఆయన గురించి చెప్పుకున్నారా? ఎవరైనా ఆయన చారదీశారా? హల్లెలూయా. ఇందాక నేను చెప్తా ఉంది సాక్ష్యం, వ్యభిచారం వల్ల పాపం వల్ల పుట్టినాడు యేసు ప్రభు అని. ఈడేంది ఇప్పుడు మాట్లాడేది? 2000 సంవత్సరాల క్రితం వాళ్ళే అన్నారా? శాస్త్రులు అన్నారా ఆయన్ని? పరిసయ్యులు అన్నారా ఆయన్ని? నీలాగలే మేము పుట్టలేదు అన్నారా ఆయన్ని? వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదన్నా. అది వీళ్ళు అన్న మాట కాదు, అది బైబిల్లో రాయబడిన మాట. అది ఆయన ఏం మాట్లాడాల, మౌనంగా అయిపోయినాడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే అటు పుట్టాడని అర్థము. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమి మాట్లాడలేదు, బదులు మాట్లాడలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆమేన్. చాలాసార్లు మౌనంగా ఉన్నారంటే అది వారి పతనానికి దారి తీస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు ఆ మౌనానికి కారణమైన వాళ్ళు పగబెట్టుకోవడం అని కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమైనారు? ఇక్కడ వారు పోగైన తర్వాత ఏమొస్తుంది? తీర్పు వస్తా ఉంది. చూసా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో అక్కడ అనేకులు ఏం చేశారంట? నీ నామములో మేము దెయ్యాలు ఎల్లగొట్టినాం, నీ నామములో మేము అద్భుతాలు చేశాం, నీ నామములో మేము ప్రవచనాలు చెప్పాం, నీ నామములో మేము ఆశ్చర్య కార్యములు చేశాం. పోగైతే విరోధముగా మాట్లాడతారు దేవుడికి, పోగైతే వాక్యాన్ని విరోధంగా మాట్లాడతారు, పోగైతే ప్రేమకి వ్యతిరేకంగా మాట్లాడతారు, పోగైతే ప్రేమ కలిగిన వాళ్ళ ప్రేమను చంపుతారు. ఆమెను ఇక్కడ విరోధముగా లేచారంట. ఎవరికి? మోషేకి, ఆరోనికి విరోధముగా లేచి. చూడండి, చదువుదాం, మళ్ళా కిందకి వెళ్దాం. 6వ వచనం చదువుతారా? అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడును. ఆమేన్. హల్లెలూయా. వారు ఎప్పుడైతే సాగిలి పడ్డారో యెహోవా మహిమ వారికి కనబడును.
అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నీ కర్రని తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? బండతో మాట్లాడము. ఈ ప్రజలందరూ కూర్చొని, అసలు నిజంగా దేవుడు ఐగుప్తులో వాళ్ళకి ఎన్ని సూచికలు ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడమ్మా? ఎర్ర సముద్రాన్ని ఎందుకు తీల్చాడు చెప్తారా? ఎందుకు ఎర్ర సముద్రాన్ని తీర్చినాడు? బండలు ఐగుప్తులో జోరిగిలు రప్పించినాడు, కప్పలు రప్పించినాడు, మిడతలు రప్పించినాడు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, ఆ జోనియా ప్రాంతం వాళ్ళకి చేసి ఉంటే మేలు అన్నాడు. ఏదో పేరు చెప్పు, తూరు సిదోనులో చేసి ఉంటే, వారికి చేస్తుంటే మీరు మీ కళ్ళ ముందే మీ దేవుడు ఇన్ని చేశాడే. తూరు సిదోనుల వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఎంతగా కనపరిచేవాళ్ళు. అనొచ్చా మిమ్మల్ని కూడా ఈ మాట? ఈ మహా గొప్ప వర్తమానాన్ని దేవుడు పెంతుకోసలకు ఇవ్వకుండా, ఈ మహా గొప్ప ప్రవక్తని దేవుడు లోతున్నోళ్ళ పరిచయం చేయకుండా, ఈ మహా గొప్ప వర్తమానాన్ని భక్తి పరులకు ఇవ్వకుండా, ఈ మహా గొప్ప వర్తమానాన్ని ఎందరో లోకముల నీతిమంతులు గొప్పవారు ఉన్నారు వారికి ఇవ్వకుండా దేనికి మీకు ఇచ్చినాడు? ఎందుకు ఇచ్చాడు దీన్ని? నిజంగా ఈ కాలంలో దేవుడు ఈ వర్తమానంలో ఉండి ఇంకా అక్రమంలో జీవిస్తూ, ఇంకా మోసంలో జీవిస్తూ, ఇంకా దొంగలుగా జీవిస్తూ అందుకు ఉండడానికి దేవుడు మనకి వర్తమానాన్ని ఇచ్చాడా? ఇంకా పగ తీర్చుకోవడానికి దేవుడు వర్తమానాన్ని ఇచ్చాడా? ఆయన వాడిన పదం ఆ రోజు తూరు సిదోను వాడాడు. ఈరోజు దేవుడు దేన్ని వాడతాడు? తూరు సిదోను వాడు ఆయన ఇప్పుడు వాడాలంట. ఇదే వర్తమానాన్ని ఆయన తిరుమల తిరుపతి కొండ మీద వాళ్ళకి ఇచ్చి ఉంటే పూజారులు ఎంత చక్కగా దీన్ని ఆరాధించారు. కొన్ని భద్రాచలం వాళ్ళకి ఇచ్చి ఉంటే, ఎన్నో విగ్రహాల దేశాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వకుండా దేవుడు ఎందుకు ఈరోజు దేవుడు ఈ వర్తమానాన్ని మనకి ఇచ్చాడు? ఆయన ఈ ముద్రలు ఎందుకు ఇవ్వబడ్డా మనకి? ఈ సంఘకారాలు ఎందుకు ఇవ్వబడ్డా మనకి? ఈ దానివేళ డబ్బు ద్వారాలు ఎందుకు ఇవ్వబడ్డా మనకి? ఈ మర్మములు ఎందుకు ఇవ్వబడ్డా మనకి? ఈ ఆది పాపం ఎందుకు వివరించబడింది మనకి? ఇన్ని గొప్ప మర్మములన్నీ ఎందుకు ఈరోజు నీకు ఇవ్వబడింది? నువ్వు బైబిల్ చదువుతావు లేదు? ఆ ఎల్ఈఎఫ్ వాళ్ళు సంవత్సరాలు 2 సార్లు బైబిల్ చదువుతారు. నువ్వు ప్రార్థన చేస్తావా లేదు? ఆ పెద్దకోసం ఎప్పుడు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటారు. నువ్వు స్వార్థ చేస్తావా లేదు? అనేక మంది సంఘ శాఖలు వెళ్ళి స్వార్థ చేస్తున్నావు, ఇన్న వెనకపోయింది. మరి వాళ్ళందరూ దాటుకున్నాడుగా దేవుడు, వాళ్ళందరూ వదిలిపెట్టాడుగా. నీకెందుకు ఇచ్చాడు ఈ వర్తమానాన్ని దేవుడు? ఆదివారం వచ్చి పోవడానికా? ఆదివారం గుడికి వచ్చి తప్పట్లు తట్టి కారుకిలేసి, అమ్మ మేము పదావం తీసినాం, మేము బలం తీసుకున్నాం, అయిపోయింది, ఇచ్చేసినాం, అయిపోయింది అందుక? ఇది రోషం కలిగిన వర్తమానం. ఇది మహారోషం కలిగిన వర్తమానం. ఈ కాలం యొక్క వర్తమానంలో నువ్వు ఉండవంటే అది గొప్ప ధన్యత ఉంది. ప్రపంచంలో ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చినాడు. నువ్వు పెద్ద అయ్యవని కాదు, పెద్ద అమ్మవని కాదు. నువ్వైనా బాధపడతావు దేవుడి మీద, దేవుడు ఏ రోజు నిన్ను బట్టి బాధపడ్డావు? నువ్వెన్నోసార్లు దేవుడి మీద సొనగతావేమో కానీ దేవుడు ఏ ఒక్కరోజు కూడా సొనగలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్ళు లేవు, ఎక్కడికి వచ్చారు వాళ్ళు? తీర్పుకి వచ్చారు. తీర్పుకి వచ్చినప్పుడు, కాదేశకు వచ్చినప్పుడు, ఈ కాల వర్తమానంలో నువ్వు ఎక్కడ కాదేశ అంటే నువ్వు కూడా మరి ఆ సమస్యలు గుండా వెళ్ళవలసి ఉంది, కష్టాలు గుండా వెళ్ళవలసి ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటాయి నీ కాదేశలో. హల్లెలూయా. అప్పుడే నువ్వు నిలబడే సమయము.
బైబిల్ చెప్తుందిగా, ఏమంటుంది? అంతం వరకు సహించిన వాడు రక్షించబడదు. అంతం వరకు ఎప్పుడు వరకు అంట? సహించిన వాడు అంతం వరకు. హల్లెలూయా. నన్ను కూడా చాలా మంది బాధ పెడతా ఉంటారు, నేను కూడా సహిస్తానే ఉంటా. సహించి లాస్ట్ చెప్తాను, నేను కుటుంబంతో చెప్తాను, మీకు ఏ బాధపడదు, మీరు ఎట్టయినా బతకచ్చు, నేను పులి స్టాప్ పెట్టబోతున్నాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరు. బతుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను భార్యకి, బతుకున్నారు కాబట్టి నేను చెప్తున్నా పిల్లలకి, బతుకున్నారు కాబట్టి నేను చెప్తున్నా సంఘానికి. నేననేవాడు పోతే మీకు చెప్పేవాళ్ళే ఉండరు. అది ఎప్పుడు మాట్లాడంటే అంతంలో మాట్లాడే మాట. అంటే ఆ మాటలు మాట్లాడుతున్నాను అంటే ఏ విధంగా ఆ పాస్టర్ బాధపడుతున్నాడు, అది నేనేనే కానీ ఎంతోమంది సేవకులైనా. బట్ ఇక్కడ దేవుడు మోషేకి అహరోనికి దేవుని యొక్క మహిమ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు. చదువుదాం కిందకి. ఎన్నో వచ్చినమ్మా? 7వ వచనం చదివారా? అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడు అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట, ఏదో చీకట్లో చేసేది కాదు, బయట చేసేది కాదు. నేను ఐగుప్తులు అన్ని కార్యాలు చేసి ఇంకా కూడా వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు, అయితే వాళ్ళ కన్నుల ఎదుట ఒక కార్యం చేయి. కన్నుల ఎదుట సమాజమునకు వారి పశువులకు చదవండి అమ్మా. ఎదుట బండతో మాట్లాడమను, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగనిమ్ము. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి ఏం చేయాలా? బండతో మాట్లాడాలి. మోషే ఎన్నిక చేయబడినోడేనా? మోషే ఏర్పాటు చేయబడినోడేనా? ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావడానికే పుట్టినోడేనా? ప్రజలను బయటికి తీసుకురావడానికే పుట్టినోడేనా? ప్రజల ఇబ్బందులు అన్నింటిలో నుంచి కాపాడడానికి వచ్చినవాడేనా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే చూద్దాం 9వ వచనం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. కర్ర ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆయన సన్నిధిలో నుండి కర్రను తీసుకున్నాడు. హల్లెలూయా. తర్వాత మోషే అహరోనును ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు ద్రోహలారా అన్నాడు నా డౌట్. అంటే మోషేని వాళ్ళు ఎంతగా ఇసికిచ్చుంటారు, మోషేని వాళ్ళు ఎంత బాధ పెట్టుంటారు, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎంత బాధ పెట్టారు, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్ని కన్నీళ్లు తెప్పించారు, వాళ్ళు పోషిస్తున్న వాళ్ళు ఎంత బాధ పెట్టారు, వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళు ఎంత బాధ పెట్టారు. వాస్తవంగా దేవుడు ఆయన బండతో మాట్లాడమనే చెప్పాడు. ఆయన ఏమే రైట్, బండతో మాట్లాడమని చెప్పాడు. ఆయన ఇన్నది కూడా మాట్లాడమనే. ఆ స్వరం ఇన్నది ఆయన ఏంది? ఓ వాళ్ళ పశువులకి వాళ్ళకి నీళ్ళు వచ్చేటప్పుడు ఏం చేయాలా? మాట్లాడండి, ఆ బండతో మాట్లాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటాడు ఒక్కొక్కడు గుంపుని. వాడిని చూసినాడు, వాడిని చూసినాడు, వాడిని చూసినాడు. వాళ్ళు చూస్తారే కోపం వచ్చేస్తుంది మోషేకి. వాళ్ళు చూస్తానే, పాస్టర్ కూడా ఒక్కొక్కసారి జనాలు చూస్తానే ఇక రెచ్చిపోతాడు పాస్టర్. టార్గెటే టార్గెట్. ఈరోజు పురుషోత్తంగా టార్గెట్ చేయాలనుకుంటే అయిపోయింది కథ. మీకు ఒకటి తెలుసో తెలీదు,
టార్గెట్ మెసేజ్ నాకన్నా ఎవరు చేయలేదు. టార్గెట్ మెసేజ్ నాకన్నా ఎవరు చేయలేరు ఈ భూమి మీద వర్తమానంలో. ఎందుకంటే ఎంతో మంది టార్గెట్ చేసిన నేను. టార్గెట్ అంటే వాళ్ళు తప్పులే టార్గెట్ చేసిన, ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం మానేసిన. మోషే టార్గెట్ చేస్తున్నాడు. ఎవరైతే మోషేని బాధ పెట్టారో, ఎవరైతే మోషేని ఏడిపించారో, ఎవరైతే మోషేకి తిరగబడ్డారో వాళ్ళు చూస్తేనే స్వరం మారిపోయింది మోషేకి. అంతేనా? అక్కడ పోగు చేయబడ్డారు. ఏమైంది తర్వాత? వాళ్ళు చూస్తానే అందరినీ అన్న ఆయన ద్రోహులారా అని. అందరిని అంటాడు, కొందరిని అంటాడు. అందరిని అంటాడా? ఆయన్ని ఎవరైతే ఇసిగించారో వాళ్ళు చూస్తానన్నారు ద్రోహులారా. దేవుడు ఈ మాటని భరించలేకపోయినాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుంచి మీ కొరకు నీళ్లు రప్పించలేనా అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎట్టుందంటే ప్రజల దగ్గర ఆయన ఎన్నో చేశాడు మోషే, ఎక్కడ కూడా ఆయన ఛాలెంజ్ చేయలే. ఛాలెంజ్ అంతా ఎవరితో? ఫరోతో ఛాలెంజ్, ఐగుప్తు వాళ్ళతో ఛాలెంజ్, ఐగుప్తు నాయకులతో ఛాలెంజ్. వాళ్ళతో చేయాల్సిన ఛాలెంజ్ ఈరోజు ఎవరితో ఛాలెంజ్? సహోదరులతో ఛాలెంజ్. వర్తమానంలో ఉన్న నీవు ఏ శపించబడిన వాడితో ఛాలెంజ్ చేయాల్సింది పోయి రారా చూసుకున్నావు, నీకు అది తెలుసా, ఇది తెలుసా, నీకు ఆ ముద్ర తెలుసా, ఈ ముద్ర తెలుసా, ఓ ద్రోహులారా. మోషే ద్రోహులారా అన్నారు. ఇక్కడ ఏరే పదాలు వాడతారు. బచ్చాగాడు, లుచ్చాగాడు, వాడికేం తెలుసు, వీడికేం తెలుసు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు మోషే. వాళ్ళ కనుల ఎదుట, ఎవరి కనుల ఎదుట? ఇశ్రాయేలీలు కనుల ఎదుట, ఆయన సొంత జనాంగం ఎదుట, ఆయన సొంత ప్రజల ఎదుట ఒక ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? ఏంటి? పోగు చేసినప్పుడు ద్రోహులారని చెప్పాడు. ఇదిగో మీ కొరకు నీళ్లు రప్పించలేనా? క్వశ్చన్. నేను నీళ్లు తెప్పిస్తా నేను. అప్పుడు మోషే చెయ్యి చాపి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా దేవుడి దగ్గర ఉన్న స్వరం ఏంది? అమ్మ రానమ్మ మాట్లాడమని. వీళ్ళ చూస్తేనే స్వరం మారిపోయింది. దేవుడి దగ్గర ఉన్న స్వరం ఏంది? మాట్లాడమని. దేవుడి ప్రసన్నతలోకి పోయి, దేవుని సన్నిధిలోకి పోయి, దేవుని సమూహంలోకి పోయి, దేవుని సమూహంలో కర్ర తీసుకొని ఆయన తీసుకొని వస్తున్నాడు. వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు, పోయేటప్పుడు బాగానే ఉన్నాడు, తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, తిరిగి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు చూశాడో, వాళ్ళు చూస్తానే ఆయనకి దేవుని స్వరం మర్చిపోయినాడు. ఈయన స్వరాలు ఎవరు పడుతున్నాయి? మాకు ఎర్రగడ్డలు లేవు, మాకు ఉల్లిపాయలు లేవు, మాకు అయ్యి లేవు, మాకు ఈ లేవు. మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది ఈ ఎర్ర నెమల మమ్మల్ని చంపేదానిక. మా పశువులకి మేత లేదు, మా కోళ్ళకి మేత లేదు, మా కుక్కలకి నీళ్ళు లేవు చెప్పచ్చా, మా పిల్లలకి అగ్గిసిలు లేవు. అది కూడా సమస్య. ఎన్ని సమస్యలు. ఇప్పుడు దేవుడు చెప్పాడు నీళ్ళు ఇమ్మని చెప్పాడు. నీళ్ళు ఇచ్చేస్తే పోతుందిగా. మోషే ప్రసంగం మారిపోయింది. మాట్లాడు, పలుకుము నీవే, మాట్లాడము. ఎప్పుడైతే ఈ తిరుగుబాటుదారులు చూశాడో మోషే,
ఏమంటున్నాడు వాళ్ళని? ద్రోహులారు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాంతో ఆయన ఒక నిబంధన చేసినాడు. ఆయన అది చదువుతారా, గుర్తుందో లేదో? ఇశ్రాయేలీయులతో నిబంధన ఏం చేసినాడని, నిన్ను ద్వేషించిన వారిని 1000 తరాల వరకు వారిని నేను క్షమించను అన్నాడు. అంతేనా? యెరూషలేము క్షేమమే నీ క్షేమం. ఇశ్రాయేలీయుల్ని నీ దేవుడని యెహోవాని నేనే రోషం కలిగిన దేవుణ్ణి చెప్తా వస్తాడా? చెప్పుకుంటా వస్తాడు కింద వచ్చి. నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ శపిస్తున్నాడు, తన సొంత బిడ్డను శపిస్తున్నాడు. హల్లెలూయా. తప్పు చేసినా క్షమించే అధికారం లేదు, దూషించే అధికారం లేదు. అది దేవుడి నియమం. అదే తప్పైన కుమారుడు విషయంలో దేవుడు చేసింది. తప్పైన కుమారుడు విషయంలో అదే దేవుడు చేసింది. అది ఏది ఏ కథ చెప్పినాడు వాళ్ళకి ఆయన ఇశ్రాయేలీయులకి? ఈ కథ అయినా చెప్పింది ఆయన. వాళ్ళు నా బిడ్డలు, నేను ఎన్నుకున్నాను వాడిని, ఏర్పరచుకున్నాను వాడిని, నేను శిక్షించే అధికారం నాకుంది, నేను శిక్షిస్తాను, నువ్వెవరు తిట్టడానికి? ఇదేనా తప్పిపోయిన కుమారుడు స్టోరీ? నువ్వెవరు తిట్టడానికి, నువ్వెవరు ద్రోహులు అనడానికి? నేనే వాళ్ళు క్షమిస్తున్నాను, నేనే వాళ్ళు ప్రేమిస్తున్నాను, నేనే వాళ్ళు తప్పిదమ్మలు క్షమిస్తున్నాను. నువ్వెవరు ద్రోహాలు అనడానికి? నీకేం సంబంధమో? నేను నీకేం చెప్పాను? నీళ్ళు ఇవ్వాలంటే మాట్లాడమన్నాను నేను. ఇక మనుషులు చూస్తే ఉద్రేకం, ఇశ్రాయేలు చూస్తే ఉద్రేకం, నీకన్నా ఎక్కువ బోధించేవాడిని చూస్తే ఉద్రేకం, నీకెన్నో ఎక్కువ మాట్లాడేవాడిని చూస్తే ఉద్రేకం, నీకన్నా మంచి కారు కొనుక్కునేవాడు చూస్తే ఉద్రేకం, నీకన్నా అభివృద్ధి చెందుతున్నవాడు చూస్తే ఉద్రేకం. చెప్పదు సార్, ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు, ఆయన బిడ్డలు, ఆయన సొత్తు. గాయపరచువాడిని నేనే, గాయములు కట్టువాడిని నేనే. వాళ్ళ ఆకలని నీకు చెప్పారు, దాహమని నీకు చెప్పారు, నువ్వేం చేయాలా? నీకు నేను కర్ర ఇచ్చా, నువ్వు పోయి ఏం చేయాలి? కొట్టు, మాట్లాడు. నీకు మాట్లాడమని చెప్పాను, నువ్వు విన్న స్వరం మంచిదేనా? నువ్వు విన్న స్వరం దేవుని స్వరమేగా. నీకు నేను మాట్లాడమని చెప్పాను. ఎప్పుడైతే ఈ మోషేగా నిలబడి ఆ పోగైన వారిని చూసినాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. పోగైన వారిని చూశాడంట, తిరగబడే వాళ్ళని చూశాడంట, ఎదిరించే వాళ్ళని చూశాడంట, మాటకి మాటకి కౌంటర్ వేసే వాళ్ళని చూశాడంట. ఓ మాట్లాడాల్సింది బానిచ్చి ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి అమ్మా. ఎందుకు సార్ భార్యను కొడతాడంటే, అది ఎంత చెప్పినా ఎందుకు సార్? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. అది గొడ్డది, అది కొట్టిందే ఇదేట. ఇట్లాంటి పరిస్థితి మొగుడు కూడా వస్తుంది ఒక్కొక్కసారి. మోషే లాంటి పరిస్థితి ఇళ్ళల్లో. చెప్తాడు 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 చెప్తా అంటే ఆవిడ చిలకమ్మ. నాకు వీడియో చూసినాను. ఈ పక్కనేమో మగ పెట్ట ఉంది, అది గమ్ముగా ఉంది. ఆడపిట్ట కూర్చుకొని తిడతాం. ఆ పైన ఆ భర్త గమ్ముగా ఉన్నాడు, భార్య నువ్విట్టా 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 తిడతాం. ఈ పిట్ట తిట్టేదానికి ఆ మనిషి 2 కౌంటర్ పెట్టినాడు, బలి పెట్టినాడు దాన్ని. వాడు మాత్రం ఏం మాట్లాడు, గమ్ము. పరిస్థితులు ఏం చేస్తాయి? మాట పోయి చేయి చేసుకునే స్థితికి వస్తుంది. మా ఆయన కొట్టాడు సార్, ఆయన మాట్లాడమని చెప్పాడు, నువ్వు మాట వినకపోతే. మోషే కొట్టాడు, ఈయన కొట్టాడు. మోషేని మాట్లాడమని చెప్పింది, అంతేనా? మాట్లాడమని చెప్పాడు, బండల నుంచి నీళ్ళు వస్తాయి అన్నాడు.
అయితే మోషే ఏం చూసినాడు? పరిస్థితులు చూసేసినాడు, పరిస్థితుల వైపు చూసేసినాడు. కుటుంబంలో కూడా భర్త భార్యతో ఎన్నో విధాలుగా మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడినా మనిషి మూతి పెట్టేసిందంటే చెప్తాడు 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 లాస్ట్ 30 నాకు అర్థమైంది. ఈ మోసే కొడుతున్న దాంట్లో ఈరోజు భర్తలు కొడుతున్న దాంట్లో పెద్ద తేడా ఏమి లేదు అనుకుంటా నేను. అయితే మోసే 2 సార్లు కొట్టినాడు బండ. ఈరోజు మొగుళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారు భార్యలు. ఎందుకు చెప్తానంటే అసలు భార్యను కొట్టకూడదు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి పాత నిబంధనలు అంటే మనకి యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి చెప్పడానికేనంట. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే యుగాంతంలో ఉన్న మనకి ఇవన్నీ కూడా బుద్ధి చెప్పడానికే. ఎందుకు ప్రవక్తలు పడిపోయినారు, ఎందుకు గొప్ప గొప్ప వాళ్ళు పడిపోయినారు, ఈరోజు నువ్వు పడిపోకూడదని మోసే కొట్టాడు. టెంప్టేషన్ ఎక్కువైపోయి కొట్టాడా? అది నువ్వేం చేయకూడదు. ఆ మోసే కొట్టాడు, నేను కూడా కొడతాను. మోసే కర్రతను నేను కాలుతాను, బూట్ కలుతాను. మోసే దేవుడు పెట్టి కదా, మోసే ఎన్నుకున్నాడు కదా, మోసే ఏర్పరచుకున్నాడు. మోసే తిట్టాడు ద్రోహులారు. నేనైతే డైమండ్ డబ్బా మాట్లాడు ఉన్నారు అందరూ ఇక్కడ. హల్లెలూయా. మాట్లాడమన్నాడా కొట్టమన్నాడు దేవుడు? మాట్లాడమని చెప్పాడుగా. ముగిస్తా. అబ్రహాము వాగ్దాన భూమిలో నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఒకసారి చూద్దాం, లేఖనం చదువుదాం మనం. శారా ఆదికాండం 20:1 శారా కదా, ఆగర్ చదువుతారు ఒకసారి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలో తరలిపోయి, అబ్రహాం గురించి చెప్తున్నా, కాదేశుకును షూరుకును మధ్యప్రదేశ్లో నివాసించి గేరారులో కొన్నాళ్ళు ఉండును. విందాం. వాగ్దాన భూమి ఎప్పుడైతే దాటాడో అబ్రహాము అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. అబ్రహాం ఎక్కడి నుంచి అమ్మా? వాగ్దాన భూమి ఎప్పుడైతే దాటాడో, ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. అది ఎక్కడుంది? కాదేశుకు దూరుకు మధ్యప్రదేశ్లో నివసించి గేరార్లో కొన్నాళ్ళు వచ్చాడు. కాదేశుకు వచ్చాడు అబ్రహాం కూడా. కాదేశుకు వచ్చినప్పుడు ఏం జరిగింది? అబ్రహాం అబద్ధాలు చెప్తున్నాడు. వాగ్దాన భూమి ఎప్పుడైతే దాడతామో, సత్యం నుంచి దాడతామో, నీతి నుంచి దాడతామో, నీతి పరిపాలన నుంచి దాడతామో, ఎప్పుడు నువ్వు అబద్ధం చెబుతావంటే నీ నీతి చెప్పినప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే నువ్వు అబద్ధం చెప్తావు. వాగ్దాన కుమారుడు, ఎందుకు చేయబడిన వాడు అబ్రహామా, నీ సంతానమును ఇస్కరేణి వలన చేస్తానని చెప్పాడు. వాగ్దాన భూమిలో ఉన్నంత వరకు అబ్రహాముకి ఏ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా సంఘ సరిహద్దుల విశాలములో ఉన్నంత వరకు నీకే ప్రాబ్లం లేదు. నీకు ఇచ్చిన క్రమంలో ఉన్నంత వరకు నీకే ప్రాబ్లం లేదు. నీకు ఇచ్చిన పరిధిలో ఉన్నంత వరకు నీకే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పరిధి దాడతావో, అబ్రహాం అక్కడ అబద్ధం ఆడాడంటే నువ్వు కూడా ఇక్కడ అబద్ధం ఆడుతున్నావు అంతే. చెప్పచ్చా? మాట్లాడొచ్చా? ఆమేన్. ఎప్పుడైతే కాదేశుకు వచ్చాడో, కాదేశ్ అంటే తీర్పే కదా, ఈయన వాగ్దాన భూమి నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్రహాం అబద్ధం ఆడాడు. రైట్. శాపము నుంచి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మోషే ద్రోహులారా. ఒకరేమో శాపం నుంచి బయటకు వచ్చి
ద్రోహులారా అంటున్నారు. ఒకరేమో ఆశీర్వాదం నుంచి బయటకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. సార్ ఓళ్ళు సంఘసాగోళ్ళు సార్, ఓళ్ళు సరే నీతిగా లేదు సార్, మనం ఉండబడలేదా అంటే ఇదిగో వాగ్దాన కుమారులు అబద్ధం ఆడుతున్నారు. వర్తమానంలో ఉన్న వాళ్ళు ఎందుకు సార్ ఎట్టుంటారు? ఎందుకంటే అది అబ్రహాం. ఎందుకు అబ్రహాం అబద్ధం ఆడాడు? ఈ యుగములో ఉన్న నీకు బుద్ధి కలగడానికే వాళ్ళందరి దగ్గర దేవుడు ఆ విధంగా చెప్పించినాడు. నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలని, నువ్వు ద్రోహులారా అనకూడదని, నీకు క్షమించే మనసు ఉండాలని, నీకు ప్రేమించే మనసు ఉండాలని. హల్లెలూయా. ఉన్నారు అందరూ ఎక్కడే? వాగ్దాన భూమి ఎప్పుడైతే దాడతారో, పరిధి మనకి ఇవ్వబడిన క్రమము, మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఎప్పుడైతే దాడతారో, పరిశుద్ధాత్మను పొందిన ఒక వ్యక్తిని దెయ్యం తాకలేదు. ప్రవక్త చెప్పిన మాట. పరిశుద్ధాత్మ పొందిన ఒక వ్యక్తి అబద్ధం ఆడలేడు. రైట్? దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు కానీ ఒక్కరిని క్షమించడంట. ఎవరిని క్షమించడు తెలుసా? మా చెప్తారా? వేషధారిని కూడా క్షమిస్తాడు అవకాశం ఉంటే. అబద్ధికుడిని క్షమించడు అన్నాడు. ఎందుకు అబద్ధికుడిని క్షమించడంటే, వాడు అబద్ధమునకు జనకుడు ఎవరు? లూసిఫర్. అందుకని అబద్ధాలు చెప్పడం ఏం చేయాలా? ఉంటే మానే. దీని గురించి ఇంతవరకు చెప్పలే నేను, ఎందుకంటే మన దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచి అబద్ధాలు చెప్పడమో మానే. ఒక అబద్ధం చెప్పారా? ఒక్కటే. దావీదు ఒక్క అబద్ధం చెప్పాడు ప్రారంభంలో. చెప్పాడా? ఒక్కటేనా చెప్పింది ఊరియా విషయంలో. అక్కడి నుంచి దావీదు ఎన్ని అబద్ధాలు ఆడు తెలుసా? ఊరియా డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టే మాటలన్నీ అబద్ధాలే. అంతేనా? ఒకటే దావీదు చెప్పింది అబద్ధము. అక్కడి నుంచి దావీదు ఊరియాని చంపించే విషయంలో కూడా అబద్ధాలతోనేనా? చివరికి ఊరియాకి లెటర్ రాసి ఊరియా దగ్గర ఇచ్చేది కూడా అబద్ధమేనా? ఆమేన్. చివరికి చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వచ్చి భార్యకి బహుమతికి ఇచ్చేది కూడా దాంట్లో కూడా అబద్ధమేనా? యాకోబుకు లెటర్ రాసి ఆ లెటర్లో మెన్షన్ చేసింది కూడా అంతేనా? బాణాలు జరిగే ముందు పెట్టువాడిని. ఏంటి ఇవన్నీ? ఒకే అబద్ధము. పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది. ఆదాము తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే చెట్టు చాటును దాంకున్నాడో, రైట్, అక్కడ కానీ వెంటనే వచ్చి దేవుడు పాదాల దగ్గర పడి, ప్రభువా నన్ను క్షమించు అని కానీ అడిగారు ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఈ పీటర్ అరుచుకుని గంట 2 గంటలు ముత్తుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆదాము ఆయన సన్నిధిలో మోకరించలేదు కాబట్టి నువ్వు వచ్చి ఇప్పుడు మోకరించే పరిస్థితి ఏర్పడింది నీకు. ఒక్క అబద్ధానికి ఆదాము ఆడిన ఒక అబద్ధం వల్ల ఈరోజు ఆదాములో వచ్చిన సంతతి మొత్తం అబద్ధాల పరిస్థితిలోకి వచ్చేసి. అందుకని దావీదు భక్తుడు ఒకటే మాట చెప్పాడు, నా తల్లి నన్ను పాపములో గర్భం దాల్చింది, పాపములో నేను పుట్టిన వాడిని, అబద్ధాల్లో పుట్టిన వాడిని. పరిశుద్ధాత్మ పొందిన ఒక వ్యక్తిని దెయ్యము తాకాలి అంటే దెయ్యము కూడా పరిశుద్ధాత్మ పొందాల్సింది. అంతే కదా సార్? వాడు పరిశుద్ధాత్మ పొందలేడు. ఎందుకంటే వాడు పరిశుద్ధాత్మ పొందాలి అంటే వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా. ఎందుకంటే దెయ్యము యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. వాడు మారు మనసు పొందాలా? మారు మనసు పొందాడా? లూసిఫర్ మారు మనసు పొందాడు. పాప క్షమాపణ అంటే పాపాలు ఒప్పుకోవాలా? ఒప్పుకుంటాడు వాడు?
ఒప్పుకోడు. పాపాలు ఒప్పుకోడు, మారు మనసు పొందడు. తర్వాత ఏం చేయాలా? యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోవాలా. బాప్తిసం తీసుకుంటాడా? తీసుకో. అయితే నీ దగ్గరికి రావాలి అంటే ఈ ప్రాసెస్లో రావాలా. అవునా? నువ్వు మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావు, తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ వరం పొందావు. ఇప్పుడు దెయ్యం నీ దగ్గరికి రావాలంటే అది మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకొని నీ దగ్గరికి రావాలా. ఇవన్నీ వాడు చేయలేడు కాబట్టి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వే పరిశుద్ధాత్మను పక్కన పెట్టి, నామాన్ని పక్కన పెట్టి, మారు మనసు పక్కన పెట్టి, పాప క్షమాపణ పక్కన పెట్టి బయట ఉన్నప్పుడు వాడు వచ్చి దట్టను పట్టుకుంటాడు. హల్లెలూయా. చూడండి, వాగ్దాన భూమి దాటిన తర్వాత అబ్రహాము అబద్ధం ఆడుతున్నాడు. ఒక గుంపు ఐగుప్తి పాపము శాపం వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత మోషే ఏం చేస్తున్నాడు? ఎక్కడ? ద్రోహులారా అంటున్నాడు. ముగిస్తాం. చివరికి ఏం చేశాడమ్మా? చదువుతారా? ఆఖరి వచ్చిన 10వ వచనం. తర్వాత మోషే అహరోనును సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనిను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగేది. ఇంకా చదువుతారా? చాలు, రేపు వారం చూద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం. మన మధ్యలో జాషువా వచ్చి బండతో మాట్లాడమంటే కొట్టి నీళ్ళు ఇచ్చినాడు ఆయన. విస్తారమైన నీళ్ళు వచ్చి దేవుడి మధ్యాహ్న కలశంలో వాక్యాన్ని దీవించిన గాక.